ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగయున్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మీ జీవితంలో దేవుడు మీకు వెలుగుగా ఉన్నాడని మీరు నమ్మండి. మీ చీకటి జీవితాలను వెలిగించడానికి దేవుడు వెలుగయున్నాడు. ఆయన వెలుగుగా మనలో నివసించున్నాడు. ఆయన వెలుగు మన హృదయము మరియు తలంపులు మరియు మన ఆత్మ ద్వారా లోపలికి ప్రవేశించుట చేత ఆయన మన హృదయ అంతరంగములను చూడగలడు. ప్రియులారా, మనం ఆయన నుండి దేనిని దాచలేము. ఆయన ముందు మనము గాజుల పారదర్శకముగా ఉంటాము. మనము పాపము చేసినప్పుడు మన జీవితము చీకటిగా మారుతుంది. ఇది చీకటితో నిండిపోతుంది. కాని యేసు రక్తము సకల పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేసినందుకు కృతజ్ఞతలను తెలియజేయవలెను. ఇది మనలను పవిత్రులనుగా చేసి మరియు మన జీవితంలోని ప్రతి మరకను శుద్ధి చేస్తుంది. ప్రియులారా, ఆయన రక్తము ద్వారా మన పాపాలను హిమము వలె తెల్లగా మారుస్తాడు. యేసు శిలువపై వ్రేలాడుచున్నప్పుడు యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ఆయన రక్తము ఇప్పటికీ మన పట్ల ప్రతీకారము తీర్చుకోకుండా మన కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపనము చేస్తుంది మరియు మన క్షమాపణ కోసం వేడుకుంటుంది. ఆయన రక్తం మనల్ని దేవుని వెలుగులో నడిచేలా చేస్తుంది మరియు మన జీవితంలో ఉన్న చీకటిని మార్చి సమస్తమును ప్రకాశవంతముగా చేస్తుంది. ప్రియులారా, ఒక సహోదరి ఒక ప్రార్థన మందిరములో జరిగిన ఆరాధనలో పాలు పంచుకొని తన జీవితంలో తాను పొందుకున్న ఆశీర్వాదములను ఆ సంఘముతో పంచుకున్నది. ఆ సహోదరి 1.5 సంవత్సరము పాటు రక్తస్రావముతో ఎంతగానో బాధపడ్డది. ఎన్నో మందులు మరియు మాత్రలు ఉపయోగించినను తనకెటువంటి ప్రయోజనము జరగలేదు. ప్రతిరోజు ఎంతో బాధతో దుఃఖముతో గడిపేది. నీవు గర్భము ధరించడానికి అవకాశము లేదు అని వైద్యులు ఆమె చేయి విడిచిపెట్టారు. ఒకరోజు ఆ సహోదరి ఆ ప్రార్థనా మందిరములోని ఆరాధనలో పాలు పొందుకొని ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దైవశక్తి తనపైకి దిగి వచ్చినట్లు తనకనిపించింది. తనలోని శారీరక అపవిత్రత అంతా వెళ్ళిపోయినట్లు తనకనిపించింది. 2 రోజుల్లోనే తన శరీరంలో ఉన్న సమస్త బలహీనతలు తొలగిపోయి ఆ సహోదరికి స్వస్థత లభించింది. అదే నెలలో ఆ సహోదరి గర్భము దాల్చినది. ఆ తరువాత ఆమెకు దేవుడు ఒక మగబిడ్డను దయచేశాడు. 4 సంవత్సరాల తరువాత దేవుడు దయతో ఆమెకు మరొక కుమారుని కూడా ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనమెంత గొప్ప దేవునిని కలిగి ఉన్నాము కదా. అదే విధముగా ప్రభు మనల్ని బలహీనపరిచే ప్రతి పాపము నుండి రక్షిస్తానని వాగ్దానము చేయుచున్నాడు. పాపము మరియు అపవిత్రత ఈరోజు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని అడ్డుకుంటే ప్రభు ప్రేమ మీ హృదయములోనికి ప్రవేశించదు. మీరు మీ పాపములను విడిచిపెట్టినప్పుడు ప్రభు ఆశీర్వాదము మీతో మరి మీ కుటుంబ సభ్యులతో ఉంటుంది. బైబిల్ ఇలా సెలవిచ్చినది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువా, దయచేసి నా పాపములను కడిగి నన్ను పవిత్రపరచుము అని ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు
మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ప్రియులారా, ఈ రాత్రి ప్రభు మీ పట్ల దయను చూపిస్తాడు. మరి మీ పాపములను యేసు ప్రభు తన రక్తము ద్వారా కడిగి హిమము వలె తెల్లగా మారుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మరియు దేవునికి ఆటంకముగా ఉన్న మీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మీరు వర్ధిల్లునట్లుగా మీరు ఆయన యొద్ద నుండి కనికరము పొందుకున్నటే కాకుండా శాంతి సమాధానములతో మీ జీవితాలను మరియు కుటుంబాలను నింపి పరవశింపజేస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసము కలిగి మన పాపములను ఒప్పుకునేటి అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వకృపలకు ఆధారభూతుడవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. తండ్రి, మా పాపములన్నిటినీ క్షమించి నీ రక్తముతో మమ్మల్ని కడిగి హిమము వలె తెల్లగా మార్చుము. దేవా, మేము మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుటకు మాకు నీ యొక్క కృపను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, నీ దృష్టిలో మేమెల్లప్పుడూ పవిత్రముగాను ఆనందకరముగా ఉండుటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణంను జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తం ద్వారా తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారి వ్యవసాయ పనులు చేయుచుండగా కావలసిన సమస్తమును అనుగ్రహించి వారందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖమును సంతోషంగా మార్చుమని వేడుకొనుచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎంతోమంది మోసపోయి సరి అయినటువంటి ఉద్యోగాలు లేక నా తండ్రి కష్టపడుచుండగా బిడ్డలని రాత్రి జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఉద్యోగము దయచేసి ప్రతి బిడ్డ స్థిరపడులాగున ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను, వారి కష్టార్జితమును ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి పరిచర్య, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను లేవనెత్తి అయ్యా, వారి త్రోవలను సరాలము చేసి వారి సమస్తమును ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డల్ని రాత్రి జ్ఞాపకము చేసుకొని మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనుచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఇశ్రాయేలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడున్నటువంటి ప్రతి పరిస్థితిని మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. దేశము చుట్టూ మీ కంచె వేసి ప్రతి దాడి నుంచి నీ బిడ్డలను మీరు కాపాడి సంరక్షించి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని వారితో మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రించుండగా
మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి. ఆమేన్.